నమస్తే. నా పేరు డాక్టర్ బెబ్బులి కేశవ. వైదిక శాస్త్రవేత్తని, సైంటిస్ట్‌ని, వైదిక పురోహితుడిని, ప్రీస్ట్‌ని, వైదిక ఆనువంశిక ఆయుర్వేద వైద్యుడిని, వైదిక్ హెరిడిటరీ ఆయుర్వేదిక్ డాక్టర్‌ని, అర్కా సాధక్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని, భగత్ సింగ్ నగర్ ఆర్య సమాజ్ కామారెడ్డి. హైందవ హిందూ ప్రజలారా, అన్ని రకాల వ్యాధులకు మనం తక్క చేసుకునే విజ్ఞానం వేదం ప్రకారం ఉన్నది. ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ప్రజలకు వచ్చే వ్యాధుల్లో ఈ క్యాన్సర్ వ్యాధి, క్యాన్సర్ అంటే ఇప్పుడు చెప్పేది బ్రెయిన్ క్యాన్సర్. బ్రెయిన్ మెదడు లోపల సిస్ట్ అంటే ట్యూమర్స్, కంతులు గడ్డలు వేసి మీకు రక్త ప్రసరణ కాక బ్రెయిన్లో ఇలా అవుతుంది. ఇలా మొత్తం బ్రెయిన్లో ఇలా క్లాట్స్ అయిపోతాయి, గడ్డలు అవుతాయి. అక్కడ క్యాన్సర్గా వెళ్ళి బ్లడ్ సర్క్యులేషన్ కాక ప్రజలు మస్తిష్కం పనిచేయక చనిపోయే అవకాశాలు ఉన్నట్టు. కాకుండా వేదం నుంచి ఉద్భవించిన అగ్నిహోత్రం, పంచగవ్య, ఆయుర్వేదం, యోగా, స్వాత్విక భోజనంతో 100% క్యూర్ తగ్గుతుంది. ఈ యొక్క బ్రెయిన్ క్యాన్సర్కి లక్షణాలు ఏంటి అవి చెప్తాను. దానికంటే ముందు నేను సైంటిస్ట్గా, డాక్టర్గా సుప్రీంకోర్టులో గెలిచాను. సుప్రీంకోర్టులో అనుసరించి, ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి ఎలాంటి క్యాన్సర్స్ అయినా మీకు 1000 కోట్లు నష్టపరిహారం వస్తుంది. సంప్రదించండి. అయితే ఈ యొక్క క్యాన్సర్ యొక్క లక్షణాలు ఏంటి, దాని యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, మన ఆయుర్వేదంలో ఎట్లా గుర్తిస్తాం, అవి తెలియజేస్తాను. హైందవ హిందూ ప్రజలారా, మిమ్మల్ని రక్షించుకోవడానికి పోస్ట్ చేస్తున్నాను. అందరు షేర్ చేయండి. ఇలా బ్రెయిన్ క్యాన్సర్ అయితే ఏంది, బ్రెయిన్ ట్యూమర్ అలోపతిలో వైద్య విధానాల్లో ప్రజలారా పరిష్కారం లేదు. ఈ దేశీయ చికిత్సా పద్ధతులు హిందూ ప్రజలు ముందుకు రండి. ఇది ఒక బ్రెయిన్ క్యాన్సర్ అయితే మీకు దాని లక్షణాలు ఏంటి, సిమ్టమ్స్ ఏంటి తెలియజేస్తాను. మెదడులో గడ్డలు, కంతులు అవుతాయి. మెదడులోని అవయవాలు రక్తం ప్రసరణ కాక గడ్డలై కుళ్ళిపోతవి, నల్లగా అవుతాయి. మెదడు పనిచేయదు, కోమాలోకి వెళ్ళిపోతారు, పిలిచిన పలుకరు. మొదట నడిచే శక్తి ఉన్న మాట పడిపోతుంది, కంటి దృష్టి సమస్యలు వస్తాయి, తల భారంగా ఉంటుంది, తలనొప్పి ఉంటుంది, మైగ్రేన్ పెయిన్ లాగా అవుతుంది, తల భారంగా నీరసంగా అవుతుంది, మతిమరుపు వస్తుంది, జ్ఞాపకశక్తి తగ్గుతుంది, ఏ విషయం మాట్లాడినా స్పష్టంగా ఉండదు, మాట్లాడడం సరిగా రాదు, కళ్ళు మూసుకపోతాయి, కంటి చూపు సమస్య మందగిస్తుంది, వెలుతురు చూడలేరు, కంటి దృష్టి సమస్యలు వస్తాయి, శరీర అవయవాలు, కాళ్ళు చేతులు నడిచే శక్తి ఉండదు, నడుస్తుంటే నూకేసినట్టు అవుతుంటే తల తిరుగుతుంటుంది, కింద కూర్చుంటే పైకి లేస్తే వంగితే తల తిరిగినట్టు కుప్పగూలి కింద పడిపోతుంటారు, తూలుతుంటారు. అది బ్రెయిన్లో సిస్ట్ ట్యూమర్స్ అవుతుండే అది క్యాన్సర్ అనుకోండి ఇక క్యాన్సరే అది. కాళ్ళు చేతులు అవయవాలు పడిపోతాయి, అవయవాలు లెఫ్ట్ రైట్ పడిపోతాయి, వంకర బ్రెయిన్లో ట్యూమర్ అయినప్పుడు పక్షవాతంలో కూడా అవుతుంది. నడవడము రాదు, తల తిరిగినట్టు అవుతుంది, చేతులు కాళ్ళు వణుకుతాయి, షేకింగ్ అవుతుంటే తల తిరిగినట్టు అవుతుంది, అనుకోకుండా అప్పుడప్పుడు తల తిరిగి కుప్పగూలి కింద పడిపోతుంటారు. కొందరు తల తిరిగినప్పుడు కింద పడి బ్రెయిన్ స్ట్రోక్ అవుతుంది, హార్ట్ స్ట్రోక్ కూడా అవుతుంది. ఇది కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ తోటి. ప్రజలారా భయపడాల్సిన అవసరం లేదు. ఇట్లా బ్రెయిన్లో ట్యూమర్, సిస్ట్, గడ్డలైనవి అంటే అది క్యాన్సరే. అది కుళ్ళిపోయిన తర్వాత, అట్లా చెడిపోయిన తర్వాత అది మీకు బయాప్సీ కానీ అయిన తర్వాత మీకు కీమో రేడియేషన్లోకి వెళ్తారు. అది ఆ స్థితిలో కూడా మనం తక్క చేసే విజ్ఞానం ఉన్నది. దీన్ని ఎట్లా గుర్తిస్తాం మన ఆయుర్వేదంలో? ఎట్లా ఇప్పుడు వీళ్ళు టెస్టులు చేస్తారు అలోపతిలో. ఆయుర్వేదంలో అంటే క్యాన్సర్ వచ్చే ముందు కొన్ని లక్షణాలు అవి: రక్తహీనత ఏర్పడుతుంది, రక్తము శాతము పడిపోతుంది, బరువు తగ్గుతుంది, నీరసము, ఆయాసము, ఆకలి మందగించడము, మాటిమాటికి జ్వరం రావడము, గ్యాస్ ట్రబుల్ అధికంగా అవుతుంది, పొట్ట లావుగా పెరుగుతుంది, రక్తంలో ప్లేట్లెట్స్ శాతం పడిపోతుంది, శరీరంలో బాడీ పెయిన్స్ ఏర్పడతాయి, మలబద్ధకం ఏర్పడుతుంది, శరీరంలో గడ్డలు, కంతులు, సిస్ట్, ట్యూమర్స్ తయారవుతాయి. వీటిని గుర్తించినప్పుడే, ఇప్పుడైతే మీరు మళ్ళీ రిపోర్ట్స్కి వెళ్ళేసి గుర్తుపడతారో, అప్పుడు డిటెక్ట్ అవుతుందో తెలుసుకుంటారో, ఇమ్మీడియట్గా అప్పుడు రండి, తొందరగా స్వస్థులు అవుతారు. అయితే హైందవ హిందూ ప్రజలారా, ఈ విధంగా మిమ్మల్ని రక్షించుకోవడానికి దేశీయ చికిత్సా పద్ధతుల వైపు రండి. నేను సిద్ధంగా ఉన్నాను. బ్రెయిన్ క్యాన్సర్ అయిన వాళ్ళు తప్పకుండా రండి. అలోపతి ఇతర వైద్య విధానాల్లో లేదు.
ఆయుర్వేదంలో కూడా మీకు ఇప్పుడు దేశం మొత్తంలో ఎక్కడైనా తక్కువ చేస్తే మీకు క్యాన్సర్ తగ్గిస్తారు. మరి ఎందుకు వచ్చింది? దాని మూల కారణం అంటే కోవిషీల్డ్ వ్యాక్సిన్లు, మెడికేటెడ్ వ్యాక్సిన్ల సైడ్ ఎఫెక్ట్స్. ఇది సుప్రీంకోర్టు తీర్పు. దీని అనుసరించి మీకు చికిత్సా పద్ధతులతో పాటు మీకు ప్రాణ నష్టానికి 1000 కోట్లు వస్తాయి దాని నుంచి. ఈ విధంగా ఉన్నది. ప్రజలారా, ఇలా హిందూ మతస్థులు చనిపోకుండా నేను ఒక ఆశ్రమాలు కడుతున్నాను. అర్కా సైదకుల ఆశ్రమాలు భవన నిర్మాణం కోసం డొనేషన్స్, విరాళాలు అడుగుతున్నాను ప్రజలారా. ఇలా ఇట్లా ఏది అగ్నిహోత్రం, పంచగవ్య, ఆయుర్వేదం, యోగా, సాత్విక భోజనంతో అక్కడే ఆశ్రమంలో తక్కువ చేసుకొని ఇంటికి ఆనందంగా మీ కుటుంబంలో కలవాలి. మీరు బ్రతికుండి మీ ధనాన్ని, మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి నాకు డొనేషన్స్ ఇవ్వండి. విరాళాలు అడుగుతున్నాను. ధర్మం కోసం, ధర్మ కార్యం కోసం, నా హిందూ ప్రజల్ని కాపాడుకోవడానికి నేను డొనేషన్స్ అడుగుతున్నాను. ఇట్లా బ్రెయిన్ క్యాన్సర్ కానీ 25 రకాల క్యాన్సర్లకు మన పరిష్కారం ఉన్నది. అలా ఇలాంటి క్యాన్సర్స్ కానీ ఏ క్యాన్సర్స్ అయినా మీరు తక్కువ చేసుకుని ఆశ్రమం నుంచి బయటకు వెళ్ళాలంటే ఇప్పుడున్నటువంటి వేదం చదువుకున్న వాళ్ళు, రాజ్యాంగం చదివిన వాళ్ళు కోట్ల మందికి ఈ యొక్క గుండెపోటు, క్యాన్సర్ల మరణాలకు కారణమయ్యారు. వాళ్ళు సహకారం ఉండదు ప్రజలారా. అందుకే మీరు మీ దగ్గర ఉన్న ధనాన్ని, డొనేషన్, విరాళం దాతల నుండి అడుగుతున్నాను. ధర్మకార్యం కొరకు రాష్ట్ర భారతదేశంలో ఉన్న ధర్మదాతలు లేదా విదేశాల ఎన్ఆర్ఐలు విదేశాలు ఉన్నట్టు వాళ్ళకు నుండి కూడా దానం అడుగుతున్నాను. ఈ డొనేషన్ విరాళాలు నాకు పంపించవలసిందిగా కోరుతున్నాను. నేను నా నంబర్ 7 వివరాలకు సంప్రదించండి. నేను చెప్పేది సత్యమా కాదో తెలుసుకోండి. తెలుసుకున్నాకనే దానం చేయండి. ఎందుకంటే ఈ సుప్రీంకోర్టు తీర్పు నుంచి మీకు 1000 కోట్లు వస్తుంది. మీ ప్రాణ నష్టానికి గాను ఈ యొక్క దేశీయ చికిత్సా పద్ధతులతో ఈ యొక్క అగ్నిహోత్రం, ఆయుర్వేదం, పంచగవ్య, యోగతోటి సంపూర్ణంగా తక్కువ చేసుకోవచ్చు. క్యూర్ అవుతుంది, కంట్రోల్ కాదు. మొదటినే వస్తే చివరికి వస్తే ఒక ప్రయత్నం ఉంటుంది. ప్రజలారా, డబ్బు పోయినా మనిషి బతకాలి. అది బతికే విజ్ఞానమే వేదం. వేదం నుంచి ఉద్భవించిన శాస్త్ర గ్రంథాల నుంచి మన ట్రీట్మెంట్ ఉన్నది. నా నంబర్ 7013263242 7013263242. సత్యం వైపు రండి. ఈ చికిత్సా పద్ధతులకు కాంటాక్ట్ కండి, అపాయింట్మెంట్ తీసుకోండి. ట్రీట్మెంట్ ఉన్నది. సంపూర్ణ ఆరోగ్యవంతులు కండి అవుతారని ఆశిస్తున్నాను. మీరు ధనం మీ వద్ద ఉన్నప్పుడే దాన ధర్మాలు చేయండి. నా హిందూ ప్రజల్ని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను కాపాడుకుంటాను. కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మళ్ళీ అందరు హిందువులకు షేర్ చేయండి, హిందూ బంధువులకు షేర్ చేయండి. ఈ యొక్క ఇది బ్రెయిన్ క్యాన్సర్ అయిన హిందువులకి తెలియజేయండి. వాళ్ళకు ముందర పరిష్కారం ఉన్నది. టోటల్ వివరాలకు సంప్రదించండి. నంబర్తో సహా పెడుతున్నాను ప్రజలారా. సత్యం వైపు వస్తారని, దేశీయ చికిత్సా పద్ధతి నమ్ముతానని ఆశిస్తున్నాను. నా వైపు రండి. కౌరవులను పాండవుల లెక్క శ్రీకృష్ణుడిని కాపాడుకుంటా నా వైపు వస్తే. లేదా అస్తిత్వాన్ని కోల్పోతూ ప్రజలారా, ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకుని వాటి ప్రభావం, ఈ సుప్రీంకోర్టు తీర్పు, పూర్తి వివరాలు, 1000 కోట్ల నష్టపరిహారం కూడా వస్తుంది. ట్రీట్మెంట్ కూడా రండి, చికిత్సా పద్ధతులకు రండి, వస్తారని ఆశిస్తున్నాను. సంపూర్ణ ఆరోగ్యవంతులు కండి. డిటాఫికేషన్ చేసుకోండి. 10 మంది హిందువులకు తెలియజేయండి. మీకు ఎంతమంది అయితే అంతమందికి ఈ వీడియోను షేర్ చేస్తూ హైందవ ప్రజలకు కాపాడండి. బ్రెయిన్ క్యాన్సర్కి సంపూర్ణమైన ట్రీట్మెంట్ ఉన్నది. ముందు రండి. కీమో రేడియోల వైపు వెళ్ళకండి. సత్యం వైపు వస్తారని ఆశిస్తున్నాను. ధర్మం వైపు రండి. ధర్మదాతలుగా మీకు దగ్గర ధనాన్ని దానం చేయండి. జై సీతారాం. భారత్ మాతా కీ జై. గోమాతా కీ జై. జై హింద్.